రోజు మనం కుటుంబాలందరం గర్వించే విధంగా ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా అయినాడు. ఆయన యువకుడు, ఇంకా బోలెడు వయసు ఉన్నది. మరి జనరల్గా అంటారు అరే ఒక్కడు కూడా లేడా అంటాడు. ఇప్పుడు ఒక్కడుగా బీర్ల ఐలన్న గారు శాసనసభ్యులు అయినందుకు ఆయనకు మన అందరి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి. మరి ఆయన కూడా మనమందరం రైలు డబ్బాలు అయితే ఐలన్న గారు ఇప్పుడు ఇంజన్ అయ్యిండు. మరి మనందరూ తీసుకుపోయే బాధ్యత కూడా అన్నకు ఉండాలి. మనమందరం కూడా ఐలన్న మావోడు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ప్రత్యేకంగా మనం గౌరవాలు తప్పకుండా ఆయనకు ప్రత్యేకంగా ఒక గౌరవం ఉండాలి. జనరల్గా ఏమైపోతుందంటే కులాల కోసం మనం మాట్లాడుతూ ఒక కులముల్లే ఓట్లు వేస్తే మనం ఎమ్మెల్యేలు కాము, ఎంపీలు కాము. కానీ కొందరు ఏమంటారు రెడ్డిలు, ఆయన పొద్దుగాల అప్పుల బాధకు ఏగలేక ఇంటికి వెళ్ళిపోతే మావాడుకు ఎమ్మెల్యే ఫోన్ చేసిండు పొద్దున్నే రమ్మని, అందుకోసం పోయిందంటారు. నిజంగా మనలో పోయినాకో మన సొంత అన్న అంటాడు ఏ మావాడు అప్పుల బాధ లేకపోయినా నిజంగా ఎమ్మెల్యే దగ్గర పోయినా అడైనా అంటారు. మనమే కిడ్సాట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మన తొడబుట్టినల్లే మనకు సహకరించే పరిస్థితులు లేవు. ఎందుకంటే నేను కూడా రాజకీయంగా ఉన్నా, దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. నిజంగా ఐలన్న అయిందంటే నిజంగా నేనే గెలిచినంత సంతోషంగా నాకున్నది. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటే నెక్స్ట్ మనం కూడా ముందుకెళ్ళే అవకాశాలు దండిగా ఉన్నాయి. మరి ఆలేరు నియోజకవర్గం కులస్తులు అందరూ కూడా ఐలన్న ఉంటండి ఓటు వేయడమే కాకుండా ఓటు వేయించి గెలిపించినందుకు మిగతా మండలాలు కానీ మిగతా కాన్ఫరెన్స్లు కానీ అదే ఆలేరు నియోజకవర్గం స్ఫూర్తిగా తీసుకొని ఐలన్న లాంటి ఐలన్నల్ని ఇంకా చాలామంది తయారు చేయాలని కోరుకుంటూ మరి చాలా గర్వకారణంగా ఉంది. ఐలన్న గారు తప్పకుండా గెలుస్తారు. నాకు 2 సంవత్సరాల క్రితం చెప్పేవాడిని అన్న టికెట్ కోసం మీరు భయపడకండి, ఎక్కడ ఓట్లు ఉంటే అక్కడ టికెట్ వెక్కి మరి తీసుకొచ్చి ఇస్తారు. ఆయన వేయకపోతే కేసీఆర్ తీసుకొచ్చి ఇస్తారు, మీకు మిగతా పార్టీలన్నీ ఇస్తాయి. మరి ఐలన్న విషయంలో ఆ విధంగా జరిగింది. ఆయన చేసుకున్న దీక్ష ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా ఖర్చుతో పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది. నేను దగ్గరికి వెళ్ళి చూస్తా ఉన్నా ఐలన్నని. మరి మొన్న మిత్రుడు ఐలన్న ఒక దగ్గర కలిసినప్పుడు చెప్పిండు, ఈ సర్వేలు వచ్చిరో అందరికీ ఐలే కోటేసామంటారు, మరి ఐలే కోటేసామంటారు కానీ గుర్తు కోసం ఇబ్బంది అవుతుంది, చేయి గుర్తు అని చెప్పంటారు. అంటే చేయి గుర్తు కోసం చాలామంది కోట్లు ఖర్చు పెట్టి కాళ్ళు మొక్కి ఏలు మొక్కి ఈడికెళ్ళి ఢిల్లీ దాకా తొవ్వలేసుకొని నడుస్తూ ఉంటారు. అట్లాంటిది ఐలే కోటేసామంటారు. చేగుర్తికి ఐలన్నకు కంటే చేగుర్తి కంటే ముందు ఐలన్న ఉన్నట్టే మీరు చాలా ఇది శోచనీయం. మనం తప్పకుండా ఐలన్న బాటలో మేమంతా కూడా నడుస్తాం. మీ అందరూ కలిసి మీరు ఎక్కడున్నా కూడా ఐలన్నకు నిండుగా దండిగా ఆశించి ఉండాలని చక్కటి అవకాశం ఇచ్చిన మరి ఉత్తర కులస్తులకు వేదిక ఉన్న పెద్దలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నాది తుర్కేంజాలో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ మాది. మా భార్య కూడా తుర్కేంజా లాస్ట్ సర్పంచ్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఇప్పుడు కౌన్సిలర్ కూడా. ఓన్లీ మన కుటుంబమైనందుకే మేము ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏది కాలేకుండా పోయినాం. మరి అదే రకంగా రానున్న రోజుల్లో మనకు కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి. మీ బంధువులు ఉన్నా ఎవరున్నా మన కులం కోసం మనం మాట్లాడుకోలే, మనం ఐక్యతం కావాలి. ఓటు వేయడమే కాదు, ఒక్కొక్కరు 3 ఓట్లు వేయిస్తే తప్పకుండా ఈసారి ఒకడే ఐలన్న ఉన్నాడు కాబట్టి మళ్ళీసారి అట్లీస్ట్ 60 ఎమ్మెల్యేలు అవుతారని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆ బీరప్పదేవుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి, మన అందరి ఆశీస్సులు ఐలన్న మీద ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. జై చంద్రశేఖర్ గోత్రం. థ్యాంక్ యూ ఉండాలి.